ఒక భక్తుడు అంటాడు ఈ మాట, ఏమంటాడంటే, మన జీవితాలు ఎంత అపవిత్రంగా ఉన్నాయంటే ఈ అపవిత్రమైన మన జీవితాల మధ్యలో మనం చెప్పే సువార్త ఎవరు వింటలేదంట. అసలు వాళ్ళకి వినాలని కూడా అనిపించట్లేదంట. క్రైస్తవుల జీవితాలు అంత భయంకరంగా ఉన్నాయంట. సువార్త మనం నోటితో చెప్తామంట, కానీ సువార్తను మన జీవితంతో ప్రకటించాలంట, చూపించాలంట. వాళ్ళకి చూపించకుండా గనక మనము వాళ్ళకన్నా దారుణంగా, అంటే లోకంలో బ్రతికే వాళ్ళకన్నా కూడా దారుణమైన అపవిత్రమైన జీవితం మనం జీవించామనుకోండి, ఏం జరుగుతుందంటే, నువ్వు దేవుని బిడ్డవని చెప్తున్నావు, చర్చికి వెళ్తానని చెప్తున్నావు, నీ జీవితమేమో ఇలా ఉంది. మనము ఏం చేస్తామంట అంటే వాళ్ళ నాలుగుకి పవర్ ఇస్తామంట. ఏమిస్తాం మనం? వాళ్ళ నాలుగుకి పవర్ ఇస్తాము. అది ఇంకా ఎలా దూషించాలంటే అలా దూషిస్తుందంట. మనల్ని దూషిస్తుందంట, మనం నమ్ముకున్న విశ్వాసాన్ని దూషిస్తుందంట, మన దేవుడిని కూడా అవసరమైతే దూషిస్తుందంట. ఎందుకంటే నీ దేవుడు అని చెప్తున్నాడు కదా, నీ జీవితమే మార్చలేకపోయాడు, నా జీవితమే మారుస్తాడు, నువ్వు పక్కకు తప్పుకో అంటది.